హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోవాలో ఉన్న మోస్ట్ ఐకానిక్ ప్లేస్ అగ్వాడా ఫోర్ట్ దగ్గర ఉన్నాం. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అసలు ఈ కోటని ఎందుకు కట్టారు, ఇక్కడ ఉన్న లైట్ హౌస్ స్పెషాలిటీ ఏంటి అనే విషయాలను ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. ఈ అగోడా ఫోర్ట్ను 1612లో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఈ అగ్వాడా అంటే పోర్చుగీస్ భాషలో నీరు అని అర్థం. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం చేసే ఓడలకి మంచి నీటిని అందించే ఏకైక వనరు ఇక్కడ ఉండే ఒక తీపి నీటి ఊట అని అర్థం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అప్పట్లో డచ్ మరియు మరాఠా దాడుల నుండి గోవాను రక్షించడానికి ఒక ప్రధాన రక్షణ కవచం లాగా ఉండేది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ద లైట్ హౌస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాత లైట్ హౌస్ ఆసియాలోనే అత్యంత పాతది. ఇది అప్పట్లో షిప్స్కి సిగ్నల్ ఇవ్వడానికి వాడేవారు. కోట చుట్టూ ఉన్న ఈ కందకాన్ని గమనించండి. శత్రువులు లోపలికి రాకుండా చాలా పటిష్టంగా నిర్మించారు. ఇక్కడ నుంచి అరేబియా సముద్రం వ్యూ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తుంది. అగోడా ఫోర్ట్ మరియు జైలు పూర్తి వివరాలు. ఇందులోనే జైలు కూడా ఉంది. గోవా అంటే కేవలం బీచ్లు, పార్టీలు అనుకుంటే పొరపాటే. ఇక్కడ చరిత్ర దాగి ఉన్నటువంటి అద్భుతమైన కోటలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం నార్త్ గోవాలోని అగోడా ఫోర్ట్కు వచ్చాం. 400 ఏళ్ల క్రితం పోర్చుగీస్ వారు దీనిని ఎలా కట్టారు, ఇక్కడ ఉన్న డార్క్ జైలు కథ ఏమిటి అన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం పంజిమ్ నుండి సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 2 వీలర్స్కి 20 నుంచి 50 తీసుకుంటారు. అదేవిధంగా కార్ అయితే 100 రూపీస్ పార్కింగ్ ప్లేస్కు తీసుకోవడం జరుగుతుంది. మీరు క్యూలో నిలబడకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్. ఒకరికి 25 రూపీస్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు. సో ముందే జాగ్రత్త పడండి. ఫారినర్స్కి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఒక్కరికి 300 ఉంటుంది. మన ఇండియన్స్కి మాత్రం 25 రూపీస్ ఓన్లీ. ఈ కోటను 1612లో కట్టారు. ఇది 23,76,000 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగలదు. సముద్రంలో ప్రయాణించే షిప్స్ ఇక్కడికి వచ్చి మంచినీటిని నింపుకునేవి. అందుకే దీనికి అగ్వాడా అని పేరు వచ్చింది. పాత లైట్ హౌస్. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 అంతస్తుల లైట్ హౌస్ ఆసియాలోనే అత్యంత పురాతనమైనది. అప్పట్లో ప్రతి 7 నిమిషాలకు ఒకసారి ఆయిల్ ల్యాంప్ వెలుగుతూ సిగ్నల్ ఇచ్చేది. 1976 వరకు ఇది పనిచేస్తూనే ఉండేది. దీనిపైకి ఎక్కితే వచ్చే వ్యూ మాటల్లో చెప్పలేం. చాలామంది కోట చూసి వెళ్ళిపోతారు, కానీ దాని కింద ఉన్న జైలుని అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒకప్పుడు గోవాలో అతి పెద్ద జైలు. గోవా విముక్తి కోసం పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధులను ఇక్కడ బంధించేవారు. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇక్కడ ఉన్న ఉరికొయ్యలు, చీకటి గదులు చూస్తుంటే మన దేశం కోసం వారు పడ్డ కష్టం గుర్తుకొస్తుంది. ఇక్కడ లోయర్ అగ్వాడా అని మరో భాగం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సముద్రం అంచున ఉండే గోడల మీద కూర్చొని సూర్యాస్తమయం చూడటం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫోటోలు తీసుకోవాలంటే సాయంత్రం 5 గంటల సమయంలో ఇక్కడికి రండి. అగోడా ఫోర్ట్ విజిట్ చేయడానికి మీకు కనీసం 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. పెట్రోలు, టికెట్స్, ఫుడ్ కలిపి ఒక వ్యక్తికి సుమారు 300 నుంచి 500 లోపు అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్ ఎంత బాగుంది. అసలు మనము ఇంత క్లౌడ్ అనేది అగోడా ఫోర్ట్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తుంటారు. ఖచ్చితంగా మీరు కూడా రండి, ఈ ప్లేస్ని విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఇదే నా ఈ రోజు ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ సోలో ట్రావెలర్ మధ్య సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.